బిడ్డకు దోమలు కరుస్తున్నాయి. ఆ దోమలు కరిస్తే ఆ దోమలు కరవకుండా ఉంచడానికి పెట్టుకోవాల్సిన జాలి కూడా కొనలేని దీనమైన పరిస్థితుల్లో ఈరోజు పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళని చూడడానికి మేము పోయినాం. అప్పుడు సెల్ ఫోన్ టవర్లు అక్కడ రావు కాబట్టి ఒక కాల్ వచ్చింది, పట్నం అవినాష్ రెడ్డి. అరే పట్నం అవినాష్ ఎందుకు ఫోన్ చేసిందంటే, సార్ ఇవాళ చాలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి షాబాద్ ప్రాంతంలో. రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉండి పోలీసులతో విపరీతంగా దౌర్జన్యకాండ చేస్తున్నాడు. మళ్ళొకసారి ఈ యుద్ధరంగంలోకి భారత రాష్ట్ర సమితి కార్యకర్తలను అందరినీ కూడా మేడం సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి చైతన్యవంతం చేయాలి, యుద్ధానికి సిద్ధం చేయాలని చెప్పేసి ఆ రోజు నాకు కాల్ చేస్తే, పట్నం అవినాష్ రెడ్డి గురించి తెలుసు కాబట్టి మేము ఏ విధంగా అయితే ఆ ఆదివాసీ మహిళల గురించి పోరాడుతున్నామో అదేవిధంగా లగచర్లలో జ్యోతిబాయి, కిష్టుబాయి, సుశీల, అలాగే 60 మంది గిరిజన మహిళల గురించి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమైన ఒక నాయకుడు ఇలా అవినాష్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి నేను ఇక్కడికి అంత దూరం నుంచి 500 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈరోజు రావడం జరిగింది. మిత్రులారా, యూరియాను దొంగిలిస్తున్నది వీళ్ళు. కాగజ్ నగర్లో రైతులందరూ రాస్తారోకో చేస్తున్నారు. మేము పోయినాం. ఏమైందంటే, సార్ యూరియా ఇస్తలేరు అన్నారు. చూస్తేనేమో 3 లారీలు ఉన్నాయి. ఏమయ్యా లారీలలో యూరియా ఉన్నది ఇవ్వండి అంటే, యూరియా కాదు సార్ అది బియ్యం అంటారు. ఈ టైంలో బియ్యం ఏంటి? ఇది బియ్యం టైమా? మీరు చూడండి, మన కళ్ళ ముందరనే యూరియా లారీలు దాచిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు ఎక్కడైతే సింగిల్ విండో డైరెక్టర్లుగా ఉన్నారో అక్కడికే లారీలు తరలించి రాత్రిపూట అవన్నీ కూడా గోదాం, వాళ్ళ పర్సనల్ గోదాంలకు తరలించి అక్కడి నుంచి ఫర్టిలైజర్ షాప్ల ద్వారా బస్తాకు 700 నుంచి 800 అమ్ముకుంటున్నారు. మరి ఉండాలా ఈ ప్రభుత్వం? ఉండాలా? మిత్రులారా, కోడిగుడ్డు ఎంత మార్కెట్లో? ఇప్పుడు ఒక కోడిగుడ్డు 5 రూపాయలు 6 రూపాయలు ఉంటుంది. కేసీఆర్ గారు, మీరు జాగ్రత్తగా వినాలి, 10 లక్షల మంది పిల్లలు, మేడం విద్యాశాఖ మంత్రి కూడా పనిచేశారు. కేసీఆర్ గారి హయాంలో ఒక్కొక్క బిడ్డకు 60 గ్రాములున్న లావు గుడ్లు పెట్టాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి మన పిల్లలు మటన్ ఎంత తినాలి, చికెన్ ఎంత తినాలి, గుడ్లు ఎట్లా తినాలని చెప్పి నిర్ణయం చేసి ఆ రోజు డబ్బులు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా పిల్లలకు మంచి తిండి పెట్టించిండు. ఇది వాస్తవం. 10 లక్షల మంది పిల్లలు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందో చెప్తే మీరు ఇంకా వాళ్ళకి సచ్చినా ఓటేరు. కేసీఆర్ గారు గుడ్డు 60 గ్రాములు ఉండి లావు గుడ్లు పిల్లలకు పెట్టండి మంచిగా అవుతారంటే, రేవంత్ రెడ్డి గుడ్డును 42 గ్రాములు ఉంటే చాలన్నాడు. చిన్న గుడ్లు అయినా పర్వాలేదా అన్నాడు. కేసీఆర్ గారి టైంలో కాంట్రాక్టర్లకు చెప్పి గుడ్డు పెద్దదైనా ధర తక్కువ ఉండాలని చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, గుడ్డు చిన్నదైనా పర్వాలేదు కానీ 7 రూపాయలు ఇవ్వండి, ధర ఎక్కువ పెట్టండి అన్నాడు. అంటే ఈ గుడ్లన్నీ 32-34 జిల్లాల్లో గుడ్లను అమ్ముకుంటే దాదాపు 660 కోట్ల కుంభకోణం. ఒక్కరు కూడా మాట్లాడతలేరు. అంటే మన పిల్లలు తినే గుడ్లను కూడా వదలలే. శనగలు మార్కెట్లో ఎంతకు దొరుకుతాయి? 89 రూపాయలు కిలో. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత రేటు ఫిక్స్ చేసిండ్రు? 457 రూపాయలు. 89 రూపాయలకి ఇక్కడనే షాబాద్ మార్కెట్లో పోయి కేజీ శనగలు 89 రూపాయలు. రేవంత్ రెడ్డి 457 రూపాయలు కిలోని పెట్టిండు. ఎవరికి పోతున్నాయి డబ్బులన్నీ? ఎవరికి పోతాయి? కాంగ్రెస్ నాయకులకు పోతాయి. అక్కడి నుంచి మూటలన్నీ ఢిల్లీకి పోతాయి. ఈ విషయాలు మీరు చెప్పాలి. మిత్రులారా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఇంతకుముందు ఒక వక్త మాట్లాడిండు. మిత్రులారా, ప్రాజెక్టు కూలిపోలేదు, బాంబులతో కూల్చే ప్రయత్నం చేసిందని మేము కొన్ని ఆధారాలతో చెప్పినాం. ఇది గ్రామాలలో ప్రజలకు తెలవాలి. లక్షలాది ఎకరాలకు నీళ్ళిచ్చే కాళేశ్వరం, ప్రపంచంలోనే అత్యంత పేరెనికగన్న కాళేశ్వరం, ఆంధ్ర ప్రాంతం వాళ్ళందరూ కూడా మన గోదావరి జలాలన్నీ కూడా మన కళ్ళ ముందరనే దోచుకొని పోతుంటే కేసీఆర్ గారు ప్రాణ త్యాగానికైనా సిద్ధమై తెలంగాణ తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును 24 నెలల్లోనే గొప్ప ప్రాజెక్టును కడితే దాన్ని 21 అక్టోబర్ సాయంత్రం 6:30 చిన్న బాంబులు పెట్టి పేల్చే ప్రయత్నం చేసిందనే అనుమానం మేము మొదటి నుంచి చెప్పినాం. ఆ రోజు ఇంజనీర్, అక్కడున్న ఇంజనీరు సాయంత్రం 6:30 గంటలకు పెద్ద ఎత్తున పేలుళ్ళు వచ్చినాయి.
దీని వెనుక ఎవరో అపరిచిత వ్యక్తులు ఉన్నారని పోలీసు కంప్లైంట్ ఇస్తే మహదేవ్పూర్ పోలీసు వాళ్ళు 174వ నెంబర్తోని ఒక క్రైమ్ బుక్ చేసిండ్రు. ఇంతవరకు ఆ పోలీసు వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారండి? మీరు ఇంకొక గమ్మత్తైన విషయం చెప్తా. మొన్న హైదరాబాదు మహానగరంలో 12,000 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, మన ఊర్లలో గంజాయి అంటే తెలుసు కదా, తెలుసా? ఉందా మన ఊర్లలో గంజాయి? గట్టిగా చెప్పు, ఉందా లేదా? నిజం చెప్పుర్రి. 90 ml ఉందా? గంజాయి కన్నా 10 ఇంతలు పవర్ఫుల్ అయిన మాదక ద్రవ్యాలు 12,000 కోట్ల రూపాయలు విలువైన మాదక ద్రవ్యాలను ఏ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు? మహారాష్ట్ర పోలీసు వాళ్ళు పట్టుకున్నారు.